నందమూరి కళ్యాణ్ రామ్ ఓ వైపు హీరోగా నటిస్తూ మరోవైపు నిర్మాత కూడా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ 21వ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీకి ప్రదీప్ చిల్కూరి డైరెక్టర్. అయితే విభిన్న కథాంశాలతో రూపొందుతున్న ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కళ్యాణ్ రామ్ మళ్ళీ రిస్క్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ కళ్యాణ్ రామ్ చేస్తున్న రిస్క్ ఏంటి? మరి ఈసారైనా భారీ ప్రయత్నం ఫలించేనా? హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తాజా సినిమా క్లైమాక్స్ షూటింగ్ తాజాగా పూర్తయింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న సినిమాలోని ఈ క్రూషియల్ పార్ట్ హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా వేసిన సెట్లో 30 రోజుల పాటు చిత్రీకరించారు. ఈ కీలక సన్నివేశానికి అవసరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మేకర్స్ భారీగా ఇన్వెస్ట్ చేశారు. ఒక్క క్లైమాక్స్కే 8 కోట్లు ఖర్చు చేశారు. ఇది ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ కెరీర్లో హైయెస్ట్ ఖర్చు పెట్టిన క్లైమాక్స్. ఇది గ్రాండియర్, హ్యూజ్ స్కేల్లో ఉండబోతోంది. అద్భుతమైన సెట్స్ రూపొందించడంలో పేరున్న బ్రహ్మ కడలి మ్యాసివ్ సెట్ డిజైన్ చేశారు. యాక్షన్ కొరియోగ్రఫీని రామకృష్ణ పర్యవేక్షించారు. యాక్షన్ సన్నివేశాలు, స్టంట్లు బ్రెత్ టేకింగ్ ఎక్స్పీరియన్స్ ని అందించనున్నాయి. క్లైమాక్స్ సీక్వెన్స్ లో ప్రముఖ తారాగణం మాత్రమే కాకుండా దాదాపు 1000 మంది ఆర్టిస్టులు షూటింగ్లో పాల్గొన్నారు. సినిమా నేరేటివ్ లో ఈ పార్ట్ హైలైట్ గా ఉండబోతోంది. హై యాక్టెన్ యాక్షన్తో కూడిన ఈ చిత్రంలో విజయశాంతి ఐపీఎస్ ఆఫీసర్గా కమాండింగ్ క్యారెక్టర్లో తన డైనమిక్ ప్రెజెన్స్తో ఆకట్టుకోనున్నారు. కళ్యాణ్ రామ్ గతంలో భారీ బడ్జెట్తో ఓం 3D అంటూ విభిన్న కథా చిత్రం చేశాడు. ఆ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కళ్యాణ్ రామ్కు భారీ నష్టాలనే మిగిల్చింది. ఇప్పుడు మరోసారి భారీ బడ్జెట్ మూవీతో సినిమా చేస్తుండటంతో ఇది రిస్కీ ప్రాజెక్టే అని టాక్ వినిపిస్తోంది. మరి కళ్యాణ్ రామ్ చేస్తున్న ఈ భారీ ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి.